అందరం ఒకసారి దేవుని నామాన్ని స్తుతించుకుందామా? Praise the Lord. 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 యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి జీవితానికి ఒక గమ్యం ఉండాలి, ఒక ఎయిమ్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. గమ్యం గోల్ లేకుండా మనిషి జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది. ఒక రోజున ఒక కుర్రవాడు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. దారిలో ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక చోట అతనికి 4 రోడ్ల కూడలి కనబడింది. హీ కేమ్ టు ఎ ప్లేస్ వేర్ దెర్ వాజ్ ఎ క్రాసింగ్, ఆల్సో 4 roads వర్ క్రాసింగ్, క్రిస్ క్రాసింగ్. సో అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటే ఆ పెద్ద ఆయనను అడుగుతున్నాడు ఈ కుర్రవాడు. పెద్ద ఆయన, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళతి అని అడిగాడు. అనేసరికి సరే బాబు అన్నాడు. పెద్ద ఆయన, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు. అడిగేసరికి ఈ పెద్ద ఆయన అన్నాడు, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళాలి అది చెప్పమన్నాడు. నేనా, ఏమో నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు అన్నాడు. అటువంటప్పుడు నువ్వు ఏ దారి పట్టుకున్నా సరిపోద్ది. నీకు నువ్వెక్కడికి వెళుతున్నావో గమ్యం తెలియకపోతే, నీ గోల్ తెలియకపోతే నువ్వు ఏ దారన్నా తీసుకోవచ్చు, అంతే కదా. వెన్ యూ డూ నాట్ నో వేర్ యూ వాంట్ టు గో, ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ రోడ్ యూ టేక్. సో మన జీవితంలో ఒక గమ్యం ఉండాలి, ఒక గోల్ ఉండాలి. పొద్దున్నే లేచాను, మరియగిరి పుణ్యక్షేత్రంలో, మహిమగిరి పుణ్యక్షేత్రంలో పూజ ఉంటే బయలుదేరి అక్కడికి వెళ్ళాను. పూజ అయిపోయిన వెంటనే నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఒక గోల్ ఉంది. 11 గంటల ఎక్కడికి చేరుకోవాలి నాకు తెలుసు. 11 గంటలకల్లా నేను ఇక్కడ సెయింట్ ఆన్స్ భవన్కి రావాలి నాకు తెలుసు. నాకు ఒక గోల్ ఉంది, ప్రయాణం చేస్తున్నాను, అక్కడికి చేరుకోవాలి. ఎందుకని? పని పాట లేక కాదు. ఇక్కడ దివ్యబలి పూజలో పాల్గొనటానికి కొంతమంది భక్తులు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు ఇక్కడ సూరంపల్లిలో. ఇది నా గోల్, అంతే కదండి. నేను ఇక్కడికి రావాలి, ఇది నా జీవితంలో ఇప్పుడు గోల్. ప్రతి జీవితంలో కూడా కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. క్రైస్తవ విశ్వాసంలో కూడా ఒక గమ్యం ఉండాలి, ఒక ఆశయం ఉండాలి. ఆశయం తెలుసు కదా, నేను ఇది సాధించాలి, దీన్ని చేరుకోవాలి. ఒక గమ్యం, ఒక ఆశయం ఉండాలి. ఈ తపస్సు కాలానికి కూడా ఒక గోల్ ఉండాలి, ఈ తపస్సు కాలానికి కూడా ఒక గమ్యం ఉండాలి. నలుగురితో నా, గుంపులో గో వద్దు, అర్థమైందా? అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తా, అది ఆచారం అయిపోద్దండి. అదేమైపోద్ది? ఇట్ బికమ్స్ ఓన్లీ ఎన్ అన్అఫెక్టెడ్ ట్రెడిషన్. బికాస్ ఆల్ ఆర్ డూయింగ్ అండ్ ఐ విల్ ఆల్సో డూ. పర్సనల్లీ, వ్యక్తిగతంగా, వై యామ్ ఐ ఫాలోయింగ్ మేబీ ఫాస్టింగ్, ప్రేయర్ అండ్ ఆల్మ్స్ గివింగ్? వై? ఎందుకు నేను ఈ శ్రమల కాలాన్ని, నేను ఈ తపస్సు కాలాన్ని పాటిస్తున్నా? ఎందుకు నాకెందుకు కావాలి తపస్సు కాలం? ఒక గమ్యం ఉండాలి, ఒక గోల్ ఉండాలి మన జీవితంలో. చాలాసార్లు ఉపవాసం ఉంటున్నానంటారు. ఎందుకు ఉంటున్నామంటే ఊరికే ఉంటున్నానంట. గొర్రెల మంద తెలుసుగా, ఒక గొర్రె, ముందెర్రే గొర్రె తల ఊపుకుంటా ఇలా వెళ్తూ ఉంటుంది, అన్నీ కూడా ఇంకా ఎలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అది కాదు,
మనం ప్రతిసారి కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనందరిలో కూడా ఒక గోల్ ఉండాలి. ఏంటి క్రైస్తవునికి గోలు? ఏంటి క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏంటి? గమ్యం ఏంటి? ఈ శ్రమల కాలం ద్వారా మనం ఏం సాధించాలనుకుంటున్నాం అంటే దేవునికి దగ్గర కావాలి. ఏం చేయాలి? దేవునికి దగ్గర కావాలి. మనకొచ్చే శోధనలు ఉన్నాయి కదా, టెంప్టేషన్స్, వాటి మీద మనం విజయం సాధించాలి. అర్థమైందా? మనలో ఉన్నటువంటి అవలక్షణాలు, చెడు గుణాలు, పాపాలు, లోపాలు, గొనుక్కోవడం, కుళ్ళుకోవడం, తగాదలు పెట్టుకోవటం, నిందించటం, రాళ్ళు ఇసిరేయటం, మాటల రాళ్ళు అన్నమాట. మామూలు రాళ్ళ కంటే మాటల రాళ్ళు ఇంకా గట్టిగా ఉంటాయి. అది లేదు, ఇది లేదు, ఇవన్నీ కూడా తీసివేసి దీన్ని మనం గెలవడానికి. అయితే అంత సులువా? ఈజ్ ఇట్ దట్ ఈజీ టు ఓవర్కమ్ అవర్ షార్ట్ కమింగ్స్? ఏమంటామంటే ఈ షార్ట్ కమింగ్ నాకు, నేను సిస్టర్ అయినప్పటి నుంచి నేను వదులుకోను. నో, దిస్ ఈస్ మై ఫ్రెండ్, నేను వదులుకోను దీన్ని. అలా ఉంటుందండి మనం. నాకు వదులుకోను నేను. అంత సులభం కాదు. వీటిని మనం గెలవాలంటే పర్వతం మీదకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అందరూ చెప్పండి. పర్వతం మీదకి వెళ్ళాలి. ఏ పర్వతం మీదకి వెళ్దాం? పక్కన కొండలు ఉన్నాయి, వాటి మీదకి వెళ్దామా? వాక్యం చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 6 దినములు గడిచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రం వెంట పెట్టుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళాను. మనం కూడా పర్వతం పైకి వెళ్ళాలి. తపస్సు కాలం అంటే పర్వతం మీదకి వెళ్ళటమే, ఎడారిలోకి వెళ్ళటమే. ఎవ్రీ లెంటన్ సీజన్ షుడ్ బి ఎ డెజర్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఒక ఏకాంత ప్రదేశంగా ఉండాలి. ఏంటి పర్వతం మీద కంటే? లోకాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళటం, అంటే దేవుని సన్నిధికి వెళ్ళటం. ఇప్పుడు మనందరం పర్వతం మీదే ఉన్నాం. ఎస్, మనందరం ఎక్కడున్నాం ఇప్పుడు? ఏ పర్వతం మీద ఉన్నాం? కలువరి కొండ మీద ఉన్నాం. ఎందుకని కలువరి కొండ? యేసుప్రభు అక్కడ బలి కాబోతున్నాడు కలువరి కొండ మీద ఇప్పుడు, అవునా కాదా? యేసుప్రభు అక్కడ బలి అవుతున్నాడా లేదు ఇక్కడ సిస్టర్, అవునా కాదా? జీసస్ ఈస్ గోయింగ్ టు బి సాక్రిఫైస్డ్ ఆన్ ద ఆల్టర్. దిస్ ఈస్ కల్వరీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే కల్వరి కొండ. ప్రతిసారి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం పర్వతం మీదకి వెళుతున్నాం. అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథంలో ఈ రోజున ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు తర్వాత అబ్రహాము తన యొక్క ప్రియమైన కుమారుడైనటువంటి ఇస్సాకుని కొండ మీద బలి ఇచ్చాడు. పర్వతం మీద బలి ఇవ్వడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పర్వతం మీదకి వెళ్ళాడు. పర్వతం మీద ఏం జరిగింది? అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. తనకి దేవుని చూడగలిగాడు, దేవుని కలుసుకున్నాడు, అవునా కాదా? ఎందుకని? కొడుకును చంపటానికి కత్తి ఎత్తితే దేవుని యొక్క దూత ఏమన్నది? అబ్రహాము, అబ్రహాము, చిన్నవాడి మీద నీ ఏమి చెయ్యి చేసుకోకు. బికాస్ గాడ్ వాస్ దేర్. గాడ్ వాస్ దేర్ ఆన్ ద మౌంటైన్. అబ్రహాం ఎక్స్పీరియన్స్డ్ గాడ్ ఆన్ ద మౌంటైన్. అబ్రహాము దేవుని ఆ కొండ మీద కలుసుకున్నాడు. ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టుకున్నాడో తెలుసా? మొరయ పర్వతం మీద ఒక కొండ మీదకి వెళ్ళమన్నాడు. ఆ ప్రదేశానికి అబ్రహాం ఏం పేరు పెట్టుకున్నాడో తెలుసా? గాడ్ విల్ ప్రొవైడ్, యెహోవా ఈరే. ఏమని పెట్టుకున్నాడు? యెహోవా ఈరే అంటే ఏంటి? దేవుడే సమకూరుస్తాడు, దేవుడిస్తాడు, దేవుడిస్తాడు. ఈ మాటని అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు చెప్పలా. చెప్పాడా? చెప్పలా. కొడుకునిచ్చినప్పుడు చెప్పలా. ఇది చెప్పాడా? చెప్పలా. ఎప్పుడు చెప్పాడు దేవుడు నాకు సమకూరుస్తాడు అని? కొండ మీద కొడుకును బలివ్వడానికి సిద్ధపడ్డప్పుడు, దేవుని కలుసుకున్నప్పుడు చెప్పగలిగాడు. ఆ కొండ మీద కలుసుకున్నాడు దేవుని. దేవుని మహాశక్తిని చూడగలిగాడు. దేవుని యొక్క దూత వచ్చి ఆపమన్నది. ఆపమంటం కాదు మాత్రమే కాదు, కొడుకు స్థానంలో బలివ్వడానికి
ఒక గొర్రె పిల్లని అక్కడ పెట్టాడు దేవుడు, ఏర్పాటు చేశాడు, సమకూర్చాడు. అర్థమవుతుందా? ఈనాడు 3 శిష్యులను తీసుకొని యేసుప్రభు ఎక్కడికి వెళుతున్నాడు? పర్వతం మీదకి వెళుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు? ఇందాక అలా చెప్పాను కదా, మనందరికీ కూడా పర్వతం మీద అనుభవం ఉండాలి. ఏంటిది? పర్వతం పైన దేవుని కలుసుకునే అనుభవం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా దివ్యబలి పూజలో పాల్గొంటున్నప్పుడు ఈ పర్వత అనుభవం వస్తుందండి. ఎందుకని? ఈ పీఠం మామూలు పీఠం కాదు. ఏం పీఠం? కలువరి బలిపీఠం. అది ఏ కలువరిలోనైతే యేసుప్రభు మనందరి కోసం మరణించాడో, మరణించి 3వ నాడు ఉత్థానమయ్యాడో, ఆ బలి ఇక్కడ జరుగుతుంది. అది మనం చూడగలగాలి, అది మనం గుర్తించాలి, లేకపోతే ప్రయోజనం లేదు. అది చూడాలి అంటే మన కళ్ళు తెరవాలి. ఏ కళ్ళు? హృదయపు కళ్ళు తెరవాలి. ఏ కళ్ళు తెరవాలి? హృదయం అనే కళ్ళు తెరవాలి. మీకు ఈ రోజున ఒక కొత్త విషయాన్ని తెలియజేయాలి. నేర్చుకుందామా? 2 నిమిషాల సమయం ఇవ్వండి. ఓకే. రాజుల 2వ గ్రంథం. అమ్మాయి వాక్యం త్వరగా తీసుకోమా. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. సిరియా రాజు ఇశ్రాయేలులపై దండయాత్ర చేశాను. ఎవరు రాజు? ఎవరండి? ఏ రాజు? సిరియా రాజు. ఎవరి మీద దండయాత్ర చేశాడు? ఇజ్రాయిల్పై. యుద్ధానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? ఎవరు? సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఏం చేశాడంటే, ఒక చోట తన సైన్యాన్ని మొత్తాన్ని కూడా సిద్ధంగా ఉంచాడు. ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలకు అది తెలిసిపోయింది. సీక్రెట్గా వచ్చాడండి రాజు, సిరియా రాజు. వచ్చి సీక్రెట్గా దాక్కున్నాడు యుద్ధం చేయడానికి ఇజ్రాయేలు మీద. కానీ ఇజ్రాయేల్ ప్రజలు అది తెలుసుకొని తప్పించుకొని వెళ్ళిపోయారు. రాజుకు తెలిసింది, సిరియా రాజుకి. అదేంటి, నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళకి ఎక్కడ తెలిసింది? సరే, ఇంకొక చోట దాక్కుందామని ఇంకో చోటకి వెళ్ళాడు. అక్కడ కూడా ప్రజలకు తెలిసింది. మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు ప్రజలు. మరలా ఎలా తెలిసిందబ్బా అనుకొని ఈసారి దండు అంటారండి. రాజు యుద్ధం చేయడానికి వచ్చి దాక్కుంటాడు. సమయం దొరికినప్పుడు యుద్ధం చేస్తాడు సిరియా రాజు. ఇశ్రాయేలు ప్రజల మీద, దేవుని ప్రజల మీద యుద్ధం చేయడానికి వచ్చాడు. అయితే 3వసారి కూడా మకాం మార్చాడు. మళ్ళా ఇశ్రాయేలు ప్రజలకు తెలిసి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. రాజు కోపం వచ్చింది. రాజుకి ఏమి వచ్చింది? కోపం వచ్చింది. హట్, మీలో ఎవరో చెప్తున్నారు నేను ఇక్కడ దాక్కుంటున్నానని అన్నారు. మీలో ఎవరో ఏమంటారు తెలుగులో దాన్ని? స్పయింగ్, గూఢాచారులుగా ఉంటున్నారు. నాకు వ్యతిరేకంగా ఇల్లు చెప్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలకి. మీరు నేను ఇక్కడికి వచ్చానని, యుద్ధం చేయడానికి వచ్చానని చెప్తుంటే వాళ్ళు తప్పించుకొని పోతున్నారు అనేసరికే అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మేం కాదు చెప్పేది, వాళ్ళ దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరంట? దెర్ ఈస్ ఎ ప్రాఫిట్ అమంగ్ దెమ్. అతను మనం ఇంట్లో కూర్చున్నాం కానీ మనం ఏం చేస్తున్నాం అతను చూడగలడని అన్నాడండి. ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త! ఆయన ఎలీషా ప్రవక్త. ఎవరండి పేరేంటి? ఎలీషా ప్రవక్త. చివరికి రాజు ఏమన్నాడంటే, అయితే ఆ ఎలీషా ప్రవక్తను పట్టకరండి అన్నాడు. ఎవరిని పట్టకరమ్మన్నాడు? ఎలీషా ప్రవక్తను పట్టకరమ్మన్నాడు. ఎలీషా ప్రవక్త అన్న ఎలక పిల్ల అనుకుంటున్నాడా, కుక్క పిల్ల అనుకుంటున్నారా, లేకపోతే పిల్లి పిల్ల అనుకుంటున్నాడా? రాజు అనుకున్నాడు, నేను పట్టకొచ్చేస్తా, అతను బంధిద్దాం అనుకున్నాడు. కానీ ఈ చాలా ముఖ్యమైన మాట అండి. ఎందుకని చెప్తున్నానంటే, దేవుడు తోడుగా ఉంటే ఏ శ్రమలో కూడా మనల్ని ఏమీ చేయలేము. ఇక ఈ సిరియా రాజు తన సైన్యాన్ని మొత్తం తీసుకొని దోతాను అనే ప్రదేశానికి వెళ్ళాడు. ఎక్కడికండి? దోతాను. వాక్యాన్ని చదువుకుంటే రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనములో ఎలీషా దోతానున ఉన్నాడని తెలుసుకొని సిరియా ఏం చేశాడు? సిరియా రాజు సైన్యం మొత్తం తీసుకొని వెళ్ళి ఆ ఎలీషా ప్రవక్త ఉన్నటువంటి ఆ గ్రామం చుట్టూ కూడా సైన్యాన్ని పెట్టేశాడు. తప్పించుకుంటాడు ఆ ప్రవక్త? తప్పించుకోలేడు. తెల్లారి పొద్దున్నే ఎలీషా ప్రవక్త సేవకుడు బయటకు వచ్చి చూసేసరికి అందరూ సైన్యాలు ఉన్నాయి. అమ్మో ఇంకేముంది, శత్రువులు వచ్చి పడ్డారు, మనల్ని చంపేస్తారని అనేసరికి ఏం జరిగిందంటే, సిరియా రాజు వచ్చేసాడు, మనల్ని చంపేస్తాడు అనేసరికి
అప్పుడు అన్నాడు, పిచ్చోడా మనల్ని ఏం చేయలేడు అన్నాడు. ఎందుకు చేయలేడంటే దేవుని యొక్క సైన్యాలు మన చుట్టూ ఉన్నాయి కాపలాగా. ఎవరు? దేవుని యొక్క సైన్యాలు మన చుట్టూ ఉన్న నమ్మల, సేవకుడు నమ్మల. అప్పుడు ఒక మాట చెప్తాడు, విందాం. ఏంటంటే 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదవం ఒకసారి. కానీ ఎలీషా అతనితో నీవు భయపడకుము వారి వైపున పోరాడే వారి కంటే మన వైపున పోరాడే వారి ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు లేరు అక్కడ సైనికులు. అయినా కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే మన తరపున పోరాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అంటున్నాడు. ఎలా, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు? చదువమ్మ తర్వాత. అప్పుడు దేవుని ప్రార్థించి ప్రభు ఇతనికి దృష్టి దయచేయము, ఇతనికి దివ్య దృష్టి దయచేయము. ఏ దివ్య దృష్టి అండి? ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ ఇన్సైట్ దృష్టిని దయచేయమని ప్రార్థించను అని మనవి చేసెను. ప్రభువు సేవకునకు చూపు నొసగగా అతడు కొండ అంతయు అగ్ని రథములతో గుర్రములతోను నిండియుండుట చూచెను. అవి అన్నియు ఎలీషా చుట్టూ నున్నట్లుగా కూడా కనిపించెను. ప్రవక్త చుట్టూ ఎవరున్నారు? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, మామూలు కాదండి. This is a wonderful message. Last night when I was reading, I came across this message. ప్రవక్త ఒక్కడే ఉన్నాడు. ప్రవక్త ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. శత్రువు పెద్ద సైన్యాన్ని వేసుకొని వచ్చాడు. సేవకుడు భయపడిపోతున్నాడు. Servant is getting frightened because such a big army has come against him. But you know, the prophet has said, no. There is an unseen army which is protecting me. They cannot stand before this army, he said. And prophet prayed, Lord, open my servant's eyes. Then he opened his eyes, spiritual eyes. Then he saw thousands of angels are protecting prophet Elisha. వేల మంది ప్రవక్తని సంరక్షిస్తున్నారట. ఆ తర్వాత మనం చదువుకుంటాం, అది మనకు సమయం లేదు కాబట్టి వెంటనే వాళ్ళందరూ పారిపోయారు. ఎందుకు చెప్పాను ఇదంటే, మనందరం కూడా ఈ తపస్సు కాలంలో ఈ అనుభవం కావాలి. వీ షుడ్ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. గాడ్ విల్ ప్రొటెక్ట్ మీ. గాడ్ ఈజ్ సరౌండింగ్ మీ విత్ హిస్ ఏంజల్స్. ఇన్ మై టెంప్టేషన్స్, ఇన్ మై స్ట్రగుల్స్, ఇన్ మై సఫరింగ్స్, ఇన్ మై ఛాలెంజెస్, ద లార్డ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ విత్ ఎన్ అన్సీన్ ఆర్మీ. దేవుడు తన యొక్క దూతలను పంపి నన్ను రక్షిస్తాడు. ఈ శ్రమల కాలంలో, ఈ బాధల్లో, ఈ కష్టాలలో దేవుడు నన్ను కాపాడతాడు. ఈ ధైర్యం ఉండాలి, ఈ విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడు మనం ధైర్యంగా ముందుకు వెళతాం. మన గమ్యం ఏంటి? దేవుని చేరుకోవాలి, దేవుని పర్వతం మీదకి వెళ్ళాలి, దేవుని చూడాలి, దేవుని శక్తిని మనం పొందాలి. అటువంటి శక్తిని, అటువంటి బలాన్ని, అటువంటి కృపని మనందరికీ దయచేయమని దేవాది దేవుని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి చిన్న ప్రార్థనను దేవుని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మీరు కొండపైకి వెళ్ళి అక్కడ మీ దివ్య రూపాన్ని ప్రదర్శించారు. మీ శిష్యులతోటి నేను మీకు తోడుగా ఉంటా, నేను స్వయముగా దేవుణ్ణి అని నిరూపించుకొని మీరు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పారు. దేవా, ఎలీషా ప్రవక్త దగ్గరికి శత్రువులు వచ్చినప్పుడు నీ యొక్క దేవుని యొక్క దూతలు అతన్ని సంరక్షించారు, బలపరిచారు, అతని తరపున పోరాడారు. ఈ తపస్సు కాలంలో, ఈ శ్రమల కాలంలో మా జీవితాలలో ఎన్నో శ్రమలు, ఎన్నో సవాళ్ళు, సాతాను అనేటువంటి శత్రువు మా మీద యుద్ధాన్ని ప్రకటిస్తుండగా నీవు మాకిచ్చే అనంతమైన శక్తితో ఆ సాతానుపై పోరాడి విజయాన్ని పొంది నీ శక్తితో మేము నీ మహిమను చూచులాగా మమ్మల్ని దీవించండి. ఈనాడు నీ సన్నిధిలో ఉన్నట్టు వారందరిని దీవించండి, వారి జీవితాలను బలపరచండి. శ్రమల కాలంలో శోధనలపై జయాన్ని పొందడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.